హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్కి స్వాగతం. నేను మీ గౌతమి. ముందు ఒక 2-3 వీడియోస్కి మునుపు నేను ఒక టెక్నిక్ని మీతో షేర్ చేసుకున్నాను. అది మీకు తెలిసిందే, పిక్చర్ డిస్క్రిప్షన్ టెక్నిక్. ఈ టెక్నిక్ వాడడం వల్ల మన బ్రెయిన్ అనేది ఇంగ్లీష్లో థింక్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. అండ్ ఎంత బాగా థింక్ చేస్తే అంత బాగా మనం ఇంగ్లీష్లో సెంటెన్సెస్ అనేవి ఫ్రేమ్ చేస్తున్నాము. అండ్ అలా ఫ్రేమ్ చేయడం వల్ల మనకి ఇంగ్లీష్ టచ్ అనేది పెరిగి మనం ఫ్లూయెంట్గా మారే అవకాశాలు చాలా 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 ఎక్కువగా ఉంటాయన్నమాట. సో నేను మీ మిస్టేక్స్ని కూడా కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో అటువంటి ఎక్సర్సైజ్ ఇప్పుడు ఇంకొకటి చేద్దాం. ఓకే, మీరు ఎంత ఎక్కువగా ఈ పిక్చర్ డిస్క్రిప్షన్ టెక్నిక్ని రోజు పాటించగలిగితే, నిజం చెప్తున్నానండి, రోజు మీరు ఒక 3 మినిట్స్ టైమర్ పెట్టుకోండి. నేనైతే అలాగే ప్రాక్టీస్ చేశాను. 3 మినిట్స్ టైమర్ పెట్టుకోండి. 3 మినిట్స్ టైమర్ పెట్టుకున్న తర్వాత నెమ్మదిగా స్టార్ట్ చేయండి. ఈ వీడియోలో నేనైతే మీకు అసలు పిక్చర్ డిస్క్రిప్షన్ టెక్నిక్ కోసం మీకు పిక్చర్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎటువంటి పిక్చర్స్తో స్టార్ట్ చేయాలి, అండ్ ఈ పిక్చర్ డిస్క్రిప్షన్ మెథడ్ వాడేటప్పుడు ఎటువంటి రూల్స్ని ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అయితే మీకు ఈజీగా ఇంగ్లీష్ అనేది డెవలప్ అవుతుంది అన్నది ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఈ వీడియోలో కూడా నేను లాస్ట్లో అయితే ఒక చిన్న పిక్చర్ని యాడ్ చేస్తాను, చాలా సింపుల్ పిక్చర్ని. దానికి కూడా మీరు కమెంట్స్ అయితే పెట్టడానికి ట్రై చేయండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇటువంటి టెక్నిక్స్ ఇంకా చాలా మనమైతే నేర్చుకుందాము. సో ప్రజెంట్ అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, ఈ పిక్చర్స్, ఇటువంటి సింపుల్ పిక్చర్స్ ఎక్కడ దొరుకుతాయి? మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళిపోవచ్చండి. గూగుల్లోకి వెళ్ళి పిక్చర్ డిస్క్రిప్షన్ ఇమేజెస్ అని టైప్ చేయండి. పిక్చర్ డిస్క్రిప్షన్ ఇమేజెస్ అని టైప్ చేసిన తర్వాత మీకైతే ఇమేజెస్ అనేవి ప్రొవైడ్ అవుతాయి. ఓకేనా? అందులో మీరు సింపుల్ పిక్చర్స్ని, అంటే జస్ట్ 2 to 3 క్యారెక్టర్స్ ఉన్న పిక్చర్స్ని మాత్రమే ఎంచుకోవడానికి స్టార్టింగ్లో ట్రై చేయండి. ఇమేజెస్ అని కొట్టగానే చాలా ఎక్కువ పిక్చర్స్ వస్తాయన్నమాట. ఇమేజెస్ చాలా బాగుంటాయి. యానిమేటెడ్ పిక్చర్స్ని మీరు ఎంచుకోవడానికి ట్రై చేయండి. నేనైతే యానిమేటెడ్ పిక్చర్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. లేక లైవ్లీ పిక్చర్స్ కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. రోజుకు ఒక చిన్న పిక్చర్ తీసుకొని దాన్ని డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ ఒకవేళ గూగుల్లో మీకు వద్దు అనుకుంటే మీరు పినింట్రెస్ట్ అనే యాప్ ఒకటి ఉంటుంది. ఇక్కడ నేను సింబల్ ఇస్తాను చూడండి. ఈ యాప్కి మీరు వెళ్ళిన తర్వాత పిక్చర్ డిస్క్రిప్షన్ ఇమేజెస్ అని కొడితే మీకు చాలా 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 మంచి ఇమేజెస్ వస్తాయి. ఓకే, ఈ యాప్ గురించి కూడా నేను చెప్తాను. ఈ యాప్ ద్వారా మీరు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలన్నది కూడా నేను చెప్తాను. ఈ యాప్ చాలా బాగుంటుందండి, చాలా యూస్ఫుల్ కూడా. ఈ యాప్ చాలామంది వాడుతూ ఉండొచ్చు, ఎందుకంటే ఇది చాలా పాపులర్ యాప్. సో ఇందులోకి వెళ్ళి కూడా మీరు పిక్చర్ డిస్క్రిప్షన్ ఇమేజెస్ అని కొడితే మీకైతే ఇమేజెస్ అనేవి వస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు 2 క్యారెక్టర్స్ ఉన్న పిక్చర్ని తీసుకున్నారనుకోండి, లైక్ ద లాస్ట్ వీడియోలో ఉన్న పిక్చర్. ఆ వీడియో కనుక మీరు చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చూడండి, అండ్ అందులో కూడా కమెంట్స్ పెట్టండి. నేను వీడియో లింక్ అనేది ఎండ్ స్క్రీన్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ పిక్చర్లో జస్ట్ చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి, 4 to 5 క్యారెక్టర్స్ అనమాట. అలాగే మీరు తక్కువ క్యారెక్టర్స్ ఉన్న పిక్చర్స్ని స్టార్టింగ్లో అయితే ఎంచుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మీరు కాంప్లెక్సిటీ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి. అంటే నెక్స్ట్ ఏంటంటే ఒక పిక్నిక్ స్పాట్, లేకపోతే ఒక ప్లే గ్రౌండ్, ఎక్కువ మంది, ఒక 10-15 మెంబర్స్ ఉన్న పిక్చర్స్ ఎంచుకోవడానికి ట్రై చేయండి. ఇలా మీరు కాంప్లెక్సిటీని పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. డైరెక్ట్గా ఒకేసారి కాంప్లెక్స్ పిక్చర్స్ తీసుకుంటే మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇంకెలా మీరు చేయొచ్చు అంటే, స్టార్టింగ్ స్టేజెస్లో ఫస్ట్ పెన్ అండ్ పేపర్ తీసుకొని రాయడానికి ట్రై చేయండి. ఒక్కొక్క క్యారెక్టర్ని మీరైతే డిస్క్రైబ్ చేస్తూ రాయండి. ఓకే, ఇట్స్ నథింగ్ రాంగ్. ఓకే, టేక్ యువర్ ఓన్ టైమ్, రైట్ అండ్ దెన్ రీడ్ అలౌడ్ వాట్ యు హ్యావ్ రిటెన్. ఓకే, ఫస్ట్ రాస్తారు, ఆ తర్వాత మీరు ఏదైతే రాశారో దాన్ని గట్టిగా చదవండి. ఓకే, ఇలా కొన్ని రోజులు పోయిన తర్వాత రాయడం అనేది ఆపి ఒక పిక్చర్ని చూసి డైరెక్ట్గా డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఆ రిటర్న్ పార్ట్ అనేది తగ్గిస్తూ మీరు ఇలాగా డైరెక్ట్గా డిస్క్రైబ్ చేస్తూ ఉండాలన్నమాట. దీన్ని బట్టి ఏమవుతుందంటే మీకు స్పీకింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఓకే, స్టార్టింగ్ స్టేజెస్లో మీరు ఆ పిక్చర్ని చూసి రాసి చదివినా ఒక 5-6 డేస్ తర్వాత కొంచెం టైం తీసుకున్నా పర్లేదు, ఒక్కొక్క క్యారెక్టర్ని డైరెక్ట్గా పెన్ అండ్ పేపర్ లేకుండా ఓకే డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి.
ఇన్ దిస్ వే యోర్ స్పీకింగ్ స్కిల్స్ ఆర్ గోయింగ్ టు డెవలప్ వెరీ ఫాస్ట్. ఓకే ఇప్పుడు రూల్స్ చూసుకుందాం. ఇప్పుడు ఏ టెక్నిక్ ఫాలో అవ్వాలన్నా మనకంటూ మనమైన కొన్ని రూల్స్ పెట్టుకోవాలండి. ఓకే, నాకు ఏం రూల్స్ పెట్టుకున్నానంటే, ఆఫ్టర్ ఐ ప్రాక్టీస్డ్ దిస్ టెక్నిక్ ఫర్ 1 month నేను టైమర్ పెట్టుకొని ఈ పిక్చర్ డిస్క్రిప్షన్ టెక్నిక్ని వాడడం అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, టైం బౌండ్. ఓకే, టైం 3 minutes లేక 5 minutes అట్లాగా మీకు నచ్చిన టైం పెట్టుకోండి. ఈ టైంలోనే మీరు ఆ పిక్చర్ని చూసి డైరెక్ట్గా డిస్క్రైబ్ చేయాలన్నమాట. ఓకే, వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ డైరెక్ట్గా ఒక్కొక్క క్యారెక్టర్ని డిస్క్రైబ్ చేసుకుంటూ ఓవరాల్గా మీ డిస్క్రిప్షన్ అనేది కంప్లీట్ చేయాలి. ఓకేనండి. సో టైమర్ని ఎప్పుడు పెట్టుకుంటారంటే ఫస్ట్ స్టేజ్, ఇనీషియల్ స్టేజెస్లో టైమర్ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే మీరు ఫాస్ట్గా సెంటెన్సెస్ అనేవి ఫ్రేమ్ చెయ్యలేను అనుకున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గోల్స్ని మనం పెట్టుకోకూడదు. ఎప్పుడు కూడా మనం ఓకే నేను ఇప్పుడు ఇది చెయ్యగలను అనుకున్నవి మాత్రమే మనం ప్రిఫరబుల్గా పెట్టుకోవాలన్నమాట గోల్స్ అనేవి. ఎప్పుడు అన్రియలిస్టిక్ గోల్స్ మనం పెట్టుకొని అయ్యో రీచ్ అవ్వలేకపోయామో అని బాధపడకూడదు అనమాట. సో ఒక 5 to 10 days అయిన తర్వాత టైమర్తో స్టార్ట్ చేయండి. టైమర్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క క్యారెక్టర్ని డిస్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, డిస్క్రైబ్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా ఈజీ, ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేయండి. ఓకే, హీఈస్ ఎ బాయ్, హీఈస్ క్యారింగ్ అ బుక్. లాస్ట్ టైం చూసారు కదా, హీఈస్ క్యారింగ్ ఎ బుక్. నేను ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాను, నేను ఎలా పిక్చర్ డిస్క్రిప్షన్ ప్రాక్టీస్ చేశాను అన్నది కూడా మీకు చెప్పాను కదా. సో ట్రై టు వాచ్ దాట్ వీడియో ఇన్ ఆర్డర్ టు నో హౌ టు డిస్క్రైబ్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ వీడియో. ఓకే, ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఒక సెంటెన్స్ని ఇంకొకసారి రిపీట్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా, రిపీట్ చేయకూడదు అనమాట. ఇప్పుడు మీరు ఒక క్యారెక్టర్ అంతా డిస్క్రైబ్ చేసేసాక గో టు ద నెక్స్ట్ క్యారెక్టర్, మళ్ళీ క్లమ్జీ అవ్వకండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ రూల్ ఏంటంటే ఎక్కువ పాజెస్ తీసుకోకండి. ఇప్పుడు ఒక సెంటెన్స్ కంప్లీట్ చేశారు, నెక్స్ట్ ఇంకో సెంటెన్స్కి మరీ ఎక్కువ పాజ్ అనేది తీసుకోవద్దు. ఓకేనా, మీరు ఎక్కువ పాజ్ తీసుకుంటే టైం వేస్ట్ అవుతుంది. సో అందుకే టైమర్ యూజ్ చేసేటప్పుడు ఎప్పుడైతే మీకు కాన్ఫిడెన్స్ వస్తుందో, నేను ఈ 3 minutes వేస్ట్ చేయకుండా నేను మాట్లాడగలను ఇంగ్లీష్లో అని మీకు కాన్ఫిడెన్స్ వస్తుందో అప్పుడే మీరు టైమర్తో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇనిషియల్ స్టేజెస్లో మాత్రం టేక్ యువర్ ఓన్ టైం అండ్ ఒక సెంటెన్స్కి గివ్ టైమ్ టు యువర్ బ్రెయిన్. ఓకే, టు ఫ్రేమ్ ఎనీ సెంటెన్స్. అట్ ద లేటర్ ఆన్ స్టేజెస్ ప్లీజ్ ట్రై టు రెడ్యూస్ ద గ్యాప్ బిట్వీన్ అ సెంటెన్స్ అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్. సో ఈ 3 rules అయితే పాటించండి. ఓకేనా, సో ఈ రోజు అయితే మనం ఒక చిన్న పిక్చర్ డిస్క్రిప్షన్ చేద్దాం. పిక్చర్ అనేది నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి, చాలా సింపుల్ పిక్చర్. యూ నీడ్ టు డిస్క్రైబ్ ఇట్ రైట్ నౌ. హియర్ ఈస్ ద పిక్చర్ ఫర్ మీ అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పీక్ ఎనీథింగ్. మీ చేత నేను చెప్పిస్తాను. ఓకే, ఫస్ట్ ఎవరిని డిస్క్రైబ్ చేస్తారంటే ఆ బాబుని డిస్క్రైబ్ చేయండి. అక్కడ ఒక బాబు ఉన్నాడు కదా, ఆ బాబు ఏం చేస్తున్నాడు? ఈస్ హీ సిట్టింగ్ ఆర్ ఈస్ హీ స్టాండింగ్? వాట్ ఈస్ హీ డూయింగ్ దేర్? ఓకే, ట్రై టు డిస్క్రైబ్ హిమ్. ఆ అబ్బాయి ఎటువంటి షర్ట్ వేసుకున్నాడు, ఏ కలర్ షర్ట్, ఏ కలర్ ప్యాంట్, డిస్క్రైబ్ హిమ్ ఇన్ డీటెయిల్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు డిస్క్రైబ్. ఓకే, ప్రతి ఒక్క డీటెయిల్ని, ఆ టీషర్ట్ మీద ఏమని రాస్తుంది ఇవన్నీ కూడా డిస్క్రైబ్ చేయండి. ఓకే, చేశారు కదా. నెక్స్ట్ ఇప్పుడు ఆ అబ్బాయి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి? ఈజ్ హీ షాక్డ్, ఈజ్ హీ సాడ్ ఆర్ ఈజ్ హీ థింకింగ్ సంథింగ్? ఓకే, స్టార్ట్. డిస్క్రైబ్ చేయండి. ఆ అబ్బాయి అసలు ఏం చేస్తున్నాడు, ఆ అబ్బాయి ఎటువంటి ఫీలింగ్లో ఉన్నాడు అన్నది డిస్క్రైబ్ చేయండి. వెరీ గుడ్. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ అబ్బాయి చూడ్డానికి ఎలా ఉన్నాడు అన్నది డిస్క్రైబ్ చేయండి. నీట్గా ఉన్నాడా లేకపోతే క్లమ్జీగా ఉన్నాడా? ఓకే, ఇప్పుడైతే అబ్బాయిని డిస్క్రైబ్ చేశారు కదా. మీకు టైం చాలదు. ఓకే, నాకు ఆ విషయం తెలుసు. సో మీరు ఏం చేస్తారంటే పాజ్ చేసి మొత్తం అంతా మీరు రాసుకున్న తర్వాత మీకు ఒక పారాగ్రాఫ్ అనేది క్రియేట్ అవుతుంది లాస్ట్లో, వీడియో ఎండింగ్లో, రైట్? ఆ పారాగ్రాఫ్ని మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేకపోతే నా తరపున ఏమైనా సజెషన్స్ ఉంటే నేనైతే మీకు రిటర్న్గా రిప్లై అనేది ఇస్తానన్నమాట. స్వేర్ మీ ఐఎమ్ రీడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్. నేను ప్రతి కామెంట్ని చదువుతున్నాను.
ప్రతి కమెంట్ని చదువుతున్నాను. మీకు నేను ఏ విధంగా హెల్ప్ చేయగలను అనేది చూసుకొని నేను హెల్ప్ చేస్తున్నాను. సో మీ తరపు నుండి ఎఫర్ట్స్ అయితే పెట్టడానికి రెడీగా ఉండండి. నా తరపు నుండి అయితే నేను ఎఫర్ట్స్ పెడుతున్నాను. రైట్, పాజ్ చేసి ఈ అబ్బాయిని పూర్తిగా డిస్క్రైబ్ చేశారు కదా. నెక్స్ట్ గ్రాండ్ ఫాదర్ అనుకుంటాను. సో డిస్క్రైబ్ దిస్ మ్యాన్. అతను ఏం చేస్తున్నాడు, అతను ఎటువంటి టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకున్నాడు, బూట్స్ వేసుకున్నాడా, స్లిప్పర్స్ వేసుకున్నారా. ఓకే, యూ కెన్ డిస్క్రైబ్ ద టైప్ ఆఫ్ హెయిర్ ఆల్సో. హీఈస్ హ్యావింగ్ బాల్డ్ హెయిర్. బాల్డ్నెస్ అండి అంటే బట్ట బాల్డ్నెస్ అంటే బట్ట, అది కూడా మీరు డిస్క్రైబ్ చేయొచ్చు. కలర్ డిస్క్రైబ్ చేయొచ్చు. హెయిర్ కలర్ ఎలా ఉంది, అతను ఏ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నారు, అతను ఏం వర్క్ చేస్తున్నారు. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ డిస్క్రైబ్ చేయండి. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు కిందన వెజిటేబుల్స్కి వద్దాం. అక్కడ వెజిటేబుల్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఎన్ని టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ కనిపిస్తున్నాయి అన్నది డిస్క్రైబ్ చేయండి. ఆ వెజిటేబుల్స్ నేమ్స్ రాయడానికి ట్రై చేయండి. ఓకే, స్టార్ట్. పాజ్ చేసి మీరైతే డిస్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ లాన్ని డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. అక్కడ గార్డెన్ ఉంది కదా, పక్కన లాన్ ఉంది కదా. సో గ్రాస్ ఉంది, ఫ్లవర్స్ ఉన్నాయి. ఏ టైప్ ఆఫ్ ఫ్లవర్స్, ఏ కలర్ ఫ్లవర్స్. ఓకే, మీరు ఇంకా డెప్త్గా వెళ్ళాలనుకుంటే అక్కడ మీకు ఎన్ని పెటల్స్ ఉన్నాయి ఫ్లవర్స్కి అన్నది కూడా మీరు రాయొచ్చు అనమాట. ఇట్స్ అప్ టు యూ. మీరు ఎంత డీటెయిల్గా ఇంగ్లీష్లో మీ బ్రెయిన్కి ఆలోచన పదును పెట్టగలుగుతారో అంతా పెట్టండి. ఓకే, తప్పైనా పర్వాలేదు, ట్రై చేయండి. గుడ్. నెక్స్ట్ ఆ వెనకాల హౌస్ ఉంది చూసారా, హౌస్ని డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. ఆ బాబు ఎక్కడైతే కూర్చున్నాడో ద ఎంట్రన్స్ ఆఫ్ ద డోర్ ఈస్ క్లోజ్డా లేకపోతే ఓపెనా. ఓకే, కాలింగ్ బెల్ అక్కడ ఉందా లేదా, ఎన్ని స్టెయిర్స్ ఉన్నాయి ఆ ఇంటికి డిస్క్రైబ్ చేశారు కదా. నెక్స్ట్ అక్కడ వెనకాల చూసారా ఫెన్స్ ఉంది. అది ఏ టైప్ ఆఫ్ ఫెన్స్, ఐరన్ ఫెన్సా, వుడెన్ ఫెన్సా, ఏ టైప్ ఆఫ్ ఫెన్స్ అన్నది డిస్క్రైబ్ చేయండి. గుడ్. ఆ తర్వాత మీరు అక్కడ పైన ట్రీ చూసారు కదా, ఆ ఫెన్స్ వెనకాల ట్రీ అండ్ హనీబీ ఒకటి ఉంది. రైట్, హనీబీ ఉంది. తర్వాత అక్కడ క్లౌడ్స్ కొన్ని కనిపిస్తున్నాయి నాకు. మీకు ఏ టైం అనిపిస్తుంది, అక్కడ మార్నింగ్ అనిపిస్తుందా, ఆఫ్టర్నూన్ అనిపిస్తుందా, ఈవినింగ్ అనిపిస్తుందా. ఓకే, డిస్క్రైబ్ చేయండి. టైం డిస్క్రైబ్ చేయండి. ఐ థింక్ నౌ ద టైమ్ ఈజ్ అరౌండ్ 4 PM ఆర్ 5 PM అట్లాగా. మీకు ఏ టైం అనిపిస్తుంది, వెదర్ ఎలా ఉంది, క్లౌడ్స్ ఉన్నాయా లేక స్కై అనేది క్లియర్గా ఉందా, బర్డ్స్ ఏమైనా కనిపిస్తున్నాయా, అవన్నీ డిస్క్రైబ్ చేయండి. ఓకే, చేశారు కదా. సో ఇప్పుడు మీరంతా రాసుకున్నారు కదండి. ఇప్పుడు ఆ రాసుకున్నదంతా ఒకసారి బయటకి గట్టిగా చదవండి గట్టిగా. ఓకే, ఈ పిక్చర్ చూస్తూ మీరు రాసుకున్న పారాగ్రాఫ్ 2 పక్క పక్కన పెట్టుకొని బయటకి గట్టిగా చదవండి. బయటకు చదవండి, లోపలికి కాదు. మరీ చెప్తున్నాను, బయట క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ప్రొనౌన్స్ చేస్తూ బయటకు చదవండి ద వీడియో అండ్ రీడ్ ఇట్ బై యోర్ సెల్ఫ్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ పారాగ్రాఫ్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, నేను చదువుతాను అండ్ నేనైతే రిప్లై ఇస్తాను అనమాట. డన్, వెరీ గుడ్. సో ఈరోజు మీరు చాలా 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 బాగా చేశారు పిక్చర్ డిస్క్రిప్షన్ అని నేనైతే అనుకుంటున్నాను. కమెంట్స్ చదివిన వెంటనే నేనైతే రిప్లై ఇస్తాను. ఓకేనా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛానల్కి మీరు చాలా సపోర్ట్ చేస్తున్నందుకు. ప్రతి ఒక్కరికి కూడా మీరు ఫైనల్గా మీ గోల్ని రీచ్ అవ్వాలి. ఇంగ్లీష్ మాట్లాడగలను నేను అన్న నమ్మకం మీకు కలిగితే చాలండి. ఎప్పుడైతే మీరు మిమ్మల్ని నమ్ముతారో నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను అన్న నమ్మకం మీకు వస్తుందో మీరు ఇంకా నేర్చేసుకుంటారు. అంతే అది అలా జరిగిపోతుంది అనమాట. ముందు మీరు ఇక్కడ స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, రైట్. మెంటలీ మీరు స్ట్రాంగ్గా ఉంటే మీరు ఇంగ్లీష్ ఎక్కడి నుండైనా నేర్చుకోగలరు. నేను నేర్చుకోలేదా? చాలామంది ఇంట్లోనే కూర్చొని నేర్చుకుంటున్నారు ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ అప్లికేషన్స్, వెబ్సైట్స్ అండ్ ది స్మాల్ ఫోన్. వై కాంట్ యూ? రైట్.
మేము చేసినప్పుడు మీరు ఎందుకు చేయలేరు? మీరు ఖచ్చితంగా చేయగలరు. కాకపోతే మీ మీద మీకు నమ్మకం ఫస్ట్ కలగాలి. ఇటువంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చేయడం వల్ల మీ మీద మీకు నమ్మకం అనేది పెరుగుతుందన్నమాట. ఓకే, సో ఈ రోజుకైతే ఇంతే. మళ్ళీ మంచి వీడియోతో వచ్చే వారం కలుద్దాము. నేను మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. పెట్టండి.